శుక్రవారం సందర్భంగా నగరంలోని దేవిమాత ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి భారీ స్పందన వస్తుంది. ఇవాళ అర్జీలు అందించడానికి వివిధ ప్రాంతాల నుంచి భారీగా ప్రజలు ప్రజాభవన్ కు చేరుకున్నారు. 1/2 కిలోమీటర్ మేర క్యూ ఉంది. మంత్రులు, అధికారులు అర్జీలు స్వీకరిస్తున్నారు. గత ప్రభుత్వంలోని ప్రగతి భవన్ ఇప్పుడు ప్రజాభవన్ కావడంతో సామాన్యులు అందులోకి అడుగు పెడుతున్నారు. నిన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గృహప్రవేశం చేయడంతో కొంతమంది లోపలికి వెళ్లారు. భవనమంతా తిరుగుతూ అక్కడి సౌకర్యాలు చూసి ఆశ్చర్యపోయారు. మహిళా ఉద్యోగులకు నెలసరి సమయంలో సెలవులు ఇవ్వాలన్న ప్రతిపాదనను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వ్యతిరేకించడంపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఋతుస్రావం అనేది చాయిస్ కాదు, అది ఒక బయోలాజికల్ రియాలిటీ. వేతనంతో కూడిన సెలవును తిరస్కరించడం చాలా మంది మహిళలు అనుభవించే నిజమైన బాధను విస్మరించినట్లే హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రిలో మాజీ సీఎం కేసీఆర్ ను మాజీ స్పీకర్ బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పరామర్శించారు. వంట గ్యాస్ కనెక్షన్ ఉన్నవారు ఈ కేవైసీ చేసుకోవాల్సిందేనని గ్యాస్ కంపెనీలు నిర్ణయించడంతో ప్రజలు గ్యాస్ కంపెనీల ముందు బారులు తీరుతున్నారు. అయితే ఈ కేవైసీ కోసం గ్యాస్ ఏజెన్సీ ఆఫీసుల వద్దకు రావాల్సిన అవసరం లేదని ఎల్పీజీ డిస్ట్రిబ్యూషన్ అసోసియేషన్ తెలిపింది. మాక్లూర్ మండలంలోని మాణిక్ బండార్ గ్రామంలో క్షుద్ర పూజలు చేస్తున్నారంటూ ఓ వ్యక్తిపై గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. బ్యాటర్ల మెరుపులకు బౌలర్ల సహకారం తోడవడంతో భారత్ జట్టు ఘన విజయం సాధించింది. దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా జరిగిన తొలి సిరీస్ ను టీమిండియా సమం చేసింది. 3 మ్యాచ్లు టీ20 సిరీస్ ను 1-1తో సమం చేసింది. అఖిల భారత పెన్షనర్స్ డే సందర్భంగా నేటి నుంచి 3 రోజుల పాటు ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగుల సంఘంలో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని జిల్లా అధ్యక్షుడు రవీందర్ తెలిపారు.